ఈ మధ్య ప్రతి ఒక్కడికి టీమిండియాను టార్గెట్ చేస్తూ మాట్లాడడం పనైపోయింది. ఇదే క్రమంలో రీసెంట్‌గా శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స టీమిండియా బ్యాటర్లపై సంచలన ఆరోపణలు చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజపక్స, భారత బ్యాటర్లు ఉపయోగించే బ్యాట్లు చాలా అసాధారణంగా ఉన్నాయని, అటువంటి ప్రత్యేకమైన బ్యాట్లతో భారత ఆటగాళ్లు భారీ షాట్స్ ఆడుతున్నారని కామెంట్ చేశాడు. అతను మాట్లాడుతూ, మనకు దొరికే అత్యుత్తమ బ్యాట్ల కంటే భారత ఆటగాళ్ల వద్ద ఉన్న బ్యాట్లు చాలా మెరుగైనవి. ఆ బ్యాట్లపై ఒక రబ్బరు పొర వేసినట్లుంటుంది. అది ఎలా సాధ్యమో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఈ బ్యాట్లను ఇతరులు కొనుగోలు చేయలేరు. ఆ విషయం అందరు ఆటగాళ్లకి తెలుసని రాజపక్స కామెంట్ చేశాడు. అయితే వరల్డ్ కప్ సమయంలో భారత ఆటగాళ్ల కిట్స్పై సందేహాలు వ్యక్తమవడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా మంది మాజీ క్రికెటర్లు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. 2023 ప్రపంచ కప్ సమయంలోనూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజా కూడా ఇలాంటి సందేహాలే వ్యక్తం చేశాడు. భారత బౌలర్లకు ఐసీసీ, బీసీసీఐ ప్రత్యేకమైన బంతులనిస్తున్నాయని, అందుకే బ్యాటింగ్ అనుకూలించే పిచ్లపై కూడా భారత్కు అదనపు స్వింగ్ లభిస్తోందని ఆరోపించాడు. అంతేకాకుండా భారత్ మ్యాచ్ల్లో యూజ్ చేసే బంతులను ఐసీసీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డిమాండ్ చేశాడు. అయితే ఆయన చేసిన కామెంట్స్పై వసీం అక్రమ్తో పాటు పలువురు మాజీ భారత క్రికెటర్లు తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా భారత్ డిఆర్ఎస్ను కూడా తారుమారు చేస్తుందని రజా ఆరోపించాడు. కానీ ఆ వ్యాఖ్యలను కామెంటేటర్ ఆకాష్ చోప్రా కామెడీగా అభివర్ణించాడు. ఇక ఇప్పుడు తాజాగా భానుక రాజపక్స భారత బ్యాటర్లపై చేసిన వ్యాఖ్యలను క్రికెట్ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఒక బ్యాటర్ బంతిని బలంగా బాదుతున్నాడంటే అతని టెక్నిక్, బలమే కారణమని, కేవలం బ్యాట్ వల్ల కాదని కొట్టిపారేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే భారత్ దూకుడైన అప్రోచ్ను మొదలుపెట్టిందని గుర్తు చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్ల ఫేర్లెస్ గేమ్ను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు.